వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తునిలో ఉద్రిక్తత. తునిలో బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు. 3 నెలలుగా గృహలక్ష్మి స్కీమ్కు డబ్బులు లేవు. ఈ విషయం తనకు తెలియదన్న సీఎం సిద్ధరామయ్య. ఆదే వనరులుగా ఆలయాలు సనాతనంపై తేల్చేసిన సీఎం చంద్రబాబు. మను భాకర్కు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం. తుని మున్సిపాలిటీ పరిధిలో బిఎన్ఎస్ సెక్షన్ 163(2) అమలు చేస్తూ కాకినాడ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సభలు, సమావేశాలు 5 కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం అమలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కర్రలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని తిరగడంపై నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు. తదుపరి ఉత్తర్వులు అమల్లోకి వచ్చే వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. కర్ణాటక గ్యారంటీ స్కీములను నిధుల కొరత వేధిస్తోంది. 3 నెలలుగా లబ్ధిదారుల అకౌంట్లో గృహలక్ష్మి డబ్బులు వేయడం లేదు. అన్నభాగ్య సహా మరికొన్ని స్కీములకు బదిలీ చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, త్వరలోనే వేస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. 3 నెలలుగా డబ్బులు వేయడం లేదన్న సంగతి తనకు తెలియదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఏదేమైనా స్కీములను కొనసాగిస్తామని స్పష్టం చేశారు సీఎం. తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ ఆలయాల సదస్సు 2025లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తిరుపతిని జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు వెల్లడించారు. శ్రీవారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలన్నదే తమ లక్ష్యమని, దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని, వైదిక ఆగమ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని సీఎం స్పష్టం చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 2 కాంస్య పథకాలతో మెరిసిన భారత్ స్టార్ షూటర్ మను భాకర్కు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. క్రికెటర్ స్మృతి మంధానా, రెజ్లర్లో వినేష్ ఫోగాట్, గోల్ఫర్ అతిథి అశోక్, పారాషూటర్ అవని లేఖరా పేర్లు నామినేషన్లో ఉండగా భాకర్నే పురస్కారం వరించడం విశేషం. 22 ఏళ్ల ఈ క్రీడాకారిణి ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా షూటర్గా రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.